అందరికీ నమస్కారం. మనం హిమాలయ గురువు అయినటువంటి స్వామి రామ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత గారు వారింకా స్వామి రామ గారి దగ్గర శిష్యరికం చేయకముందు చిన్నతనం నుంచి స్వామి రామ గారి గురించి విన్నవి, ఎవరెవరు ఏం చెప్పారు, తనకి ఆ గురువుతో పరిచయం ఎలా కలిగింది, తన ప్రయాణం ఎలా సాగింది అనేది చెప్తూ వస్తున్నారు. ఈరోజు మిగతాది కంటిన్యూ చేసుకుందాం. స్వామి రామ ఒక అద్భుతమైన హఠయోగిగా తయారయ్యారని డాక్టర్ లఖేరా గారు ఒప్పుకున్నారు. అంటే వారు అనవసరంగా సన్యాసిగా మారి వారి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు అన్నట్టు ఆయన భావించేవారు. విద్యార్జనలో ఆయనకు వికసిస్తూ ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాల్ని నిలిపివేసి మానసిక శక్తుల్ని సమకూర్చుకుని హఠయోగిగా తయారయ్యారని డాక్టర్ లఖేరా గారు ఒప్పుకున్న దగ్గర మనం ఆపుకున్నాం. నెక్స్ట్ చదువుకుందాం. నేను స్వామి రామాని 1976లో కలిసినది మొదలు మళ్ళీ శీతాకాలంలో 1979లో అమెరికాకి వెళ్ళేదాకా ఢిల్లీలో వీలైనన్ని ఎక్కువసార్లు కలుస్తూ వచ్చాను. వారి ఆదేశాలని పాటించి నేను కాశీ, కామాఖ్య ఆలయాలు దర్శించి వచ్చాను. ఆ తర్వాత 1979 శీతాకాలంలో నేను అమెరికాకి వచ్చాను. స్వామీజీ గురించి ఇక్కడి వాళ్ళ మాటలు నాకు పూర్తి కొత్తగా ఉన్నాయి. నాకు తెలిసిన స్వామి రామ సమాచారం కంటే ఇదంతా పూర్తి భిన్నమైన సమాచారం. నేను మొదటి 7 నెలలు మినియాపోలిస్లో ఉన్నాను. స్వామి గురించి దృఢమైన అభిప్రాయాల్ని వెలిబుచ్చిన వారెందరినో నేను కలిశాను. కొంతమంది ఆయన్ని తన అద్భుత శక్తులతో ఒక మనిషి జీవితాన్ని మార్చేయగల హిమాలయ సాధువుగా పరిగణించేవారు. మరికొందరు ఆయనను నాడీ వ్యవస్థపై అద్భుతమైన నియంత్రణ కలిగి ఉన్న మర్మయోగిగా అభివర్ణించారు. మరికొందరు ఆయనకి 10 మందిని ఆకర్షించే ప్రబలమైన ఆకర్షణ శక్తి ఉందని అనేవారు. ఆయనకి గల ఈ 3 రకాల కోణాలు నాకు పూర్తిగా అపరిచితమైనవి, విచిత్రమైనవిను. ఎందుకంటే వారు భారతదేశంలో ఉండగా నేను వారిని దర్శించినప్పుడు ఏ విషయంలోనూ వారిని ముందుగా అంచనా వేయడం సాధ్యం కాదని, దివ్య ప్రేమ ప్రవహించే సాధువని గ్రహింపుకొచ్చింది నాకు. స్వామి రామకి తమ గురువుల సాన్నిధ్యం, అమ్మవారి ప్రసన్న దృక్కులు మహదానందాన్ని ఇచ్చేవి. భారతదేశంలో స్వామి గురించి చెప్పుకునే కథల ద్వారా వారు అనేక మంది గురువుల సమక్షంలో అధ్యయనం చేసిన తీరు, భారతదేశంలో పరమ పావనమైన తీర్థక్షేత్రాల్లోని దేవాలయాల్లోనూ సుదూర ప్రాంతాల్లోనూ వారు చేసిన తీవ్రమైన తపస్సు, అప్పుడప్పుడు ఆయన చేసే పొరపాట్లు, వాటిని వారి గురుదేవులు మిగతా సాధువుల సాయంతో సరిదిద్దిన వైనము వంటి ఎన్నో అంశాలు తెలిసాయి. అప్పుడప్పుడు కొందరికి ఆయన సమక్షంలో దివ్యానుభూతులు కలుగుతూ ఉండేవి. కానీ మినియాపోలిస్లోని ఆయన అనుచర గణంలో కొందరు స్వామిని తమాషాలు చేసే ఇంద్రజాలికునిగా భావించారు. స్వామి గురించి ఇలాంటి అభిప్రాయాన్ని మాత్రం నేను మన దేశంలో ఎక్కడా వినలేదు. 1980 వేసవిలో స్వామి నన్ను పెన్సిల్వేనియాలోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్కి పిలిపించారు. సంవత్సర కాలంలో ఎక్కువ కాలం స్వామి అక్కడే ఉండేవారు. ఆ సమయంలో నేను స్వామీజీలో మరో వినూత్న కోణం చూశాను. స్వామీజీ ఒక పెద్ద సంస్థకి సీఈఓగా వ్యవహరిస్తున్న పాత్ర అది. స్వామీజీ ఒక స్కెడ్యూల్కి కట్టుబడి ఉంటారని నేనెన్నడూ ఊహించలేదు. పైగా ఇంత తీరిక లేని కార్యప్రణాళికని ఆయన అంత అవలీలగా నిర్వహిస్తారని నేను ఏమాత్రం ఊహించలేదు. కానీ వారు దేశమంతటా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ నాకు మరో విభిన్నమైన కోణంలో కనిపించారు. పాలనాపరమైన వ్యవహారాల్లో ఆయన అందరినీ పరుగులెత్తిస్తూ మిలిటరీ కమాండర్లా వ్యవహరిస్తారు.
స్వామీజీ ఇన్స్టిట్యూట్లో ఉన్నారంటే సమావేశాలు, ప్రసంగాలు, పుస్తకాల రచనా వ్యాసంగం ఇలా ఎన్నో కార్యక్రమాలు నిరంతరాయంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతూనే ఉంటాయి. నిర్మాణ కార్యకలాపాల్ని పర్యవేక్షించడము, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేయడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇన్ని పనులు పెట్టుకున్న స్వామీజీ తన వంట తానే స్వయంగా చేసుకునేవారు. నా అదృష్టం కొద్దీ ఆయనకు నేను వంటలో సహాయకుడిగా ఉన్నాను. భారతదేశంలో స్వామీజీ ఉన్నప్పుడు ప్రజలు ఆయనను తీరిగ్గా ఉంచేవారు కాదు. కానీ ఇక్కడి సంస్థలో సభ్యులకి మాత్రం ఆయన ఎంతో చక్కటి శిక్షణనిచ్చారు. అందుకే వాళ్ళు స్వామీజీని బయట తిరుగుతూ ఉన్నప్పుడు కానీ, నడకకి వెళ్ళినప్పుడు కానీ, మొక్కలు నాటుతున్నప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, లేదా పిల్లలతో ఆడేటప్పుడు కానీ ఆధ్యాత్మపరమైన, వ్యాపారపరమైన ప్రశ్నలు వేసి విసిగించరు. భారతదేశంలో నేను స్వామీజీని 5 స్టార్ హోటల్స్లో చూసేవాడిని. వారిని కలుసుకోవడం పెద్ద పెద్ద ప్రముఖులకి కూడా 2 వారాలు పట్టేసేది. ఇక్కడ స్వామీజీ అందరికీ అందుబాటులో ఉంటారు. భారతదేశంలో ప్రజలందరికీ ఆయన గొప్ప ఆకర్షణీయమైన వ్యక్తి. కానీ ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఆయన ఎంత కష్టపడి పనిచేస్తారో, ఎంత తక్కువగా నిద్రపోతారో ప్రత్యక్షంగా చూసి నాకెంతో విస్మయంగా ఉండేది. సాధారణంగా వారు ఉదయం 7 గంటలకి తమ దినచర్య ప్రారంభించేవారు. రాత్రి 2 గంటల దాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. పొద్దు పోయేదాకా తనతో కలిసి పనిచేసిన అనుచర గణాన్ని వెళ్ళిపోమని చెప్పి తెల్లవారుజామున వారు స్నానం చేసి తమ అసలు సాధన ప్రారంభించేవారు, ధ్యానం. ఎంత సమయమైనా సరే ఆయన తను ఉన్న క్షణాల్ని ఆనందించేవారు. తను ఏం చేస్తే దాన్నే ఆనందిస్తూ ఉండేవారు. ధ్యానం, టీవీ చూడటం, పుస్తకాలు రాయడం, పిల్లలతో తాను కేరింతలు కొట్టడం, అతిథులతో మాట్లాడడం, సంస్థాగత సభ్యులతో టెన్నిస్ ఆడడం, ఇలా అన్ని పనులు ఆయనకి ఆనందమే. వారి దృష్టిలో వంట చేసుకోవడం, పాడటం, పెయింటింగ్, తోట పని, బోధన, ప్రయాణించడం, వ్యాపార నిర్వహణ, ఆధ్యాత్మిక విషయాల్ని చర్చించడం మొదలైనవన్నీ వివిధ రూపాల్లో చేసే భగవదార్చనే. వారు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించేవారు. కానీ తమతో సన్నిహితంగా కలిసి పనిచేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఏకాంతంలో వారితో ఆయన చాలా ప్రసన్నంగా వ్యవహరించేవారు. కానీ 10 మంది ఎదుట ఎంతో నిర్దయ కనపరిచేవారు. వారి వాస్తవిక స్వభావం పరిచయం లేని చాలామంది శిష్యులు ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. 1983లో స్వామీజీ తను రచించిన హిమాలయ పరమగురువులతో జీవనం గ్రంథాన్ని నన్ను హిందీలోకి అనువదించమన్నారు. నేను పగటి వేళంతా అనువదించి రాత్రిపూట ఆయనకి చదివి వినిపించేవాడిని. రాసిన విషయం వింటుంటే ఆయనకి కొత్త విషయాలు జ్ఞాపకం వచ్చేవి. దాంతో చదువుతున్న నన్ను మధ్యలో ఆపి ఆయన ఆ పుస్తకంలో ఉదహరించని అనుభవాలెన్నింటినో చెప్పుకొచ్చేవారు. అవి ఎంతో జిజ్ఞాస కలిగించే విషయాలు, సారగర్భితమైన అంశాలు. నాకు అప్పుడు రాయటానికి సమయం ఉండేది కాదు, కానీ వాటిని నేను నా హృదయంలో భద్రపరుచుకున్నాను. ఈ సెషన్స్లోనే స్వామీజీ నాతో తమ గురుదేవుల గురించి చెప్పేవారు. గురుదేవులు పుట్టిన ప్రదేశం, హిమాలయాలు, వింధ్య పర్వతాల్లో వారికి నచ్చిన ప్రదేశాలు, వారి శిష్యవర్గంలో ప్రసిద్ధులైన రాకుమార, భవాల్ సన్యాసి లాంటి కొందరు ముఖ్యుల గురించి మాట్లాడేవారు. ఆ సమయంలోనే స్వామీజీ ఎక్కువ కాలం టిబెట్లోనే గడిపే తమ పరమ గురువుల గురించి, కైలాస పర్వతానికి పశ్చిమ దిశగా ఉన్న లచ్చూ లోయలో ఉన్న చోకు గొంప గురించి కూడా చెప్పారు.
కానీ గురువుల సాన్నిహిత్యంలో తాను ఎలా గడిపారో ఆ జీవితం గురించి మాత్రం స్వామీజీ ఎన్నడూ చెప్పలేదు. మధ్య భారతదేశంలో 1985లో టికమ్గఢ్ నుంచి ఖజురహోకి వెళుతూ ఉన్నప్పుడు నేను కూడా స్వామీజీతో కలిసి వెళ్ళిన సందర్భంలో నాకు ఆ విషయం తెలిసింది. ఈ పర్యటనలోనే స్వామీజీ తన కుటుంబ సభ్యులకు, ఇతర బంధువర్గానికి నన్ను పరిచయం చేశారు. వారు స్వామి రామగా మారక మునుపు వారితో స్నేహం చేసిన వ్యక్తుల్ని కూడా నేను కలుసుకున్నాను. ఈ మిశ్రమ సమూహాన్ని కలుసుకోవడం నాకు చాలా ఆసక్తిగాను నిర్ఘాంతపోయే విధంగానూ ఉండేది. వీళ్లలో కొందరు స్వామీజీకి అంకితమైపోయిన విద్యార్థులు, మరికొందరు కేవలం ఆరాధకులు, అనుచరులును, మరికొందరికి ఆయన కేవలం బంధువు లేదా పాత స్నేహితుడు. ఆయన ఒకే సమయంలో అనేక పాత్రల్ని పోషించడం నేను చూశాను. సూట్, సిల్క్ షర్ట్లో ఉండే ఆయన ఎవరింటికి వెళ్ళినా ఒక బంధువులా ఇమిడిపోయి వారితో కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. ప్రాపంచిక విషయాల మీద పరిపూర్ణమైన ఆసక్తి కనబరిచేవారు. శిష్యులకి స్వామీజీ బోధ అత్యంత ప్రీతిపాత్రంగా ఉండేది. వీటన్నింటి మధ్య తీరిక చేసుకుని దగ్గరలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో ధ్యానం చేయడానికి చిన్న చిన్న ట్రిప్స్ వేసేవారు. ఇలాంటి సందర్భాల్లోనే వారి సహాధ్యాయి, అంటే ఒక గురువు వద్ద చదువుకునేవారు, గురుభాయి అంటారు, వారి సహాధ్యాయి అయినటువంటి టికమ్గఢ్ రాకుమారులు తమ సాధన కొనసాగించేవారు. అక్కడికి స్వామీజీ గురుదేవులు తరచుగా వెళ్తూ ఉండేవారు. ఈ సందర్భంలోనే స్వామీజీ మొట్టమొదటిసారిగా తమ గురుదేవులతో కలిసి ఈ పర్వతాలు, అరణ్యాల్లో కలిసి సంచరించటం గురించి తెలియజేశారు. గురువులు తనకి పాములంటే ఉన్న భయాన్ని ఎలా పోగొట్టారో తెలియజేశారు. ఖజురహో మందిర సముదాయం శిథిలాలు వారికి ఇష్టమైన నివాస ప్రాంతాలని చెప్పారు. అక్కడికి దూరంగా ఉన్న 64 మంది యోగినుల మందిరాన్ని చూస్తూనే వారు అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోయేవారు. కొద్దిసేపు మాట్లాడలేకపోయేవారు. ఒక వారం తర్వాత స్వామీజీ తనకి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గురుదేవులు ఆ ప్రదేశంలో తనకిచ్చిన అపురూపమైన ఆధ్యాత్మిక అనుభవం గురించి వివరించారు. మొదటిసారి నేను స్వామీజీని కలిసినప్పటి నుంచి ఆయన మన ఈ అస్తవ్యస్తమైన ప్రపంచంలోకి హిమాలయాల్ని ఎలా తీసుకొచ్చారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది. వారు నాకు బోధ చేసే తీరు, ఇతరులకి బోధ చేసే తీరు, ఐహిక ప్రపంచాన్ని, అలౌకిక ప్రపంచాన్ని కలిపి ఉంచే తీరుని నేను బాగా నిశితంగా పరిశీలించినప్పుడు నా మనస్సు అత్యుత్సాహంతో నిండిపోయేది. నాకు వారి గురించి బాగా తెలిసిపోయిందని, తక్షణమే వారి జీవిత చరిత్ర మొదలుపెట్టి రాసేయాలని అనిపించేది. కానీ నేను వారి అనుమతి కోరినప్పుడు ఎవరైనా తన జీవిత చరిత్రని తాను జీవించి ఉండగానే రాయడానికి అనుమతిస్తారా అంటూ మరో ప్రశ్న వేసి నర్మగర్భంగా సమాధానమిస్తారు. అందువల్ల నేను గ్రంథరచనని వాయిదా వేశాను. కానీ మనసులో ఆ విషయం పొంగులువారుతూ ఉండేది. కాబట్టి నన్ను స్వామి తమ సమీపంలో ఉండటానికి అనుమతించినంతసేపు ఆయన దగ్గరే ఉండేవాడిని. ఉత్తర భారతదేశంలో డెహ్రాడూన్ సిటీ శివార్లలో అన్ని రకాల పరికరాలు, సౌకర్యాలతో కూడిన సంపూర్ణ వైద్య భవన సముదాయ నిర్మాణం సాధ్యపడేలా చూడటానికే 1987 నుంచి స్వామీజీ తమ సర్వశక్తులు ధారపోశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి శిష్య బృందమంతా వారితో కలిసి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేశారు. 1990 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. భారతదేశంలో అత్యంత నిరుపేదలుగా ఉన్న వారికి సేవ చేయటానికి ఈ మెడికల్ కాంప్లెక్స్ని నిర్మించడం జరిగింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒకేసారి డబ్బు వరదలా వచ్చి పడటం, ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగటం, ఎక్కువ ప్రచారంలోకి రావటం వంటి అంశాలన్నీ కలిసి భారతదేశంలోనూ అమెరికాలోనూ కొంతమంది అవకాశవాదుల్ని ఆకర్షించాయి. అప్పుడే ఇరు దేశాల్లోనూ స్వామీజీ గురించి సానుకూలంగానూ ప్రతికూలంగానూ కూడా విస్మయానికి గురిచేసే అనేక రకాల కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. ఈ కథలన్నింటికీ స్వామీజీయే మూల కేంద్రం. కొందరు వారి గురించి ఉన్నతంగా మాట్లాడారు, మరికొందరు నీచంగా మాట్లాడారు. భారతదేశంలో అధికారులు, ప్రముఖులు, సామాన్య జనం ఇలా అందరూ ఆయన్ని గొప్ప మానవతావాదిగా అభివర్ణించగా, మరికొందరు వారిని CIA ఏజెంట్ అంటూ విమర్శించారు. పాశ్చాత్యుల్లో ఎంతోమంది వారి ఆధ్యాత్మిక జ్ఞానానికి, దానశీల కార్యకలాపాలకి ముగ్ధులై వారిని ఎంతగానో గౌరవించారు. కానీ మరికొందరు వారిని ఏ పని చేసినా వారిని ఒక నీచమైన వ్యక్తిగా చిత్రించడానికే ప్రయత్నించారు. ఈ గొడవలు గోలలన్నింటి మధ్య స్వామీజీ నడి వేసవిలో సరస్సులో నిండుగా నీటిలో మునిగిన గజరాజానికి ఉండే ప్రశాంతత, నిశ్శబ్దాన్ని కలిగి ఉండటం నేను చూశాను. 13 నవంబర్ 1996లో స్వామీజీ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు. వారి అవసాన కాలంలో పెద్ద భారీ నిర్మాణ ప్రాజెక్టుల్ని పర్యవేక్షించడం, నిధుల సేకరణ, భారతదేశంలో అన్ని రకాల పాలనాపరమైన విషయాలను నిర్వహించడం చేశారు. కానీ వారు తమ జీవితాన్ని చాలించబోతున్నారని తెలిసినప్పుడు వారిలోని సన్యాసి అప్రమత్తంగా పనిచేశారు. వారి వద్దకు వచ్చిన వారెవ్వరూ వట్టి చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఈ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వారిని సందర్శించటానికి ఎంతోమంది జనం వచ్చేవారు. ఎన్నో లేఖలు వచ్చేవి, ఎంతోమంది టెలిఫోన్లో మాట్లాడేవారు. అలా వారిని చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు లేదా వేరే ఇతర పద్ధతుల్లో తమ ప్రశ్నలకి సమాధానాలు పొందిన వాళ్ళ అనుభవాల్లోనూ ఒక్క విషయం మాత్రం సర్వసాధారణంగా జరిగేది. వారు తమ సమస్యలు స్వామీజీతో చెప్పుకోవడంతోనే అవి పరిష్కృతం అయిపోయేవి. ఉదాహరణకి, ఒక క్యాన్సర్ రోగి తన సమస్యని స్వామి దృష్టికి తీసుకురాగానే అది తగ్గిపోయింది. ఒకసారి ఒక జంట విడాకులతో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడి వచ్చారు. వారి పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఎప్పుడూ మద్యం సేవిస్తూ ఉండేవారు. చివరికి ఆ కుటుంబం అత్యద్భుతమైన తీరులో తేరుకుంది. వారు ఈ ప్రపంచాన్ని త్వరలోనే విడిచిపెట్టబోతున్నట్టు నాకు చెప్పారు. కానీ వారు చెప్పిన తేదీ నాకు గుర్తులేదు. మే 1916 నాటికి స్వామీజీ దేహం కేవలం ఎముకల గూడులా తయారైంది. కానీ వారి మనస్సు మాత్రం స్ఫటికంలా పారదర్శకంగా పనిచేస్తోంది. వారు ఈ ప్రపంచంలోనే ఉంటున్న దేశ కాలాలకు అతీతంగా ఉంటున్నట్టే కనిపించేవారు. వారి భూత భవిష్యత్ వర్తమానాలు కలిసిపోయాయి. వారి ముఖ మండలం దివ్య తేజస్సుతో విరాజిల్లేది. కానీ ఈ స్థితిలో కూడా వారు సమావేశాలు నిర్వహించేవారు, నిర్ణయాలు తీసుకునేవారు, ఆదేశాలు జారీ చేసేవారు. వారు నీరు, పండ్ల రసాల వంటి ద్రవాహారంతోనే కాలం గడిపేవారు. కానీ వారి కళ్ళలో వెలుగు ఎప్పటికంటే మరింత కాంతివంతంగా ఉండేది. వారి ముఖమండలం ఎంతో విశ్రాంతిగా, ఎంతో ఆనందంగా, దివ్య మాతృమూర్తి ఒడిలో సేద తీరుతున్నట్లు ప్రశాంతంగా ఉండేది. చివరికి అంతిమ దినాన కూడా వారు హాస్యోక్తులు పలుకుతూనే ఉన్నారు. వారు తమ ప్రియతమ శిష్యుల్లో ఒకరైన శ్రీ రోషన్ లాల్ కనోడియా అని పిలిచి, హరిద్వార్ లే చలో అంటే హరిద్వార్కి తీసుకువెళ్ళు అని చెప్పారు. రోషన్ లాల్ తక్షణమే లేచి నిలబడి కొద్ది తటపటాయింపులో
ఉన్నాడు ఆలోచిస్తూ. అతను, గురూజీ, నేను టాటా సుమో తీసుకురానా లేకపోతే టాటా ఎస్టేట్ తీసుకురానా? ద సూ ఆర్ ద సెడాన్ అని అడిగాడు. స్వామీజీకి మాట్లాడటానికి చాలా కష్టంగా ఉంది, కానీ సున్నితంగా నవ్వుతూ, పిచ్చోడా, ఎవరైనా శవాన్ని టాటా ఎస్టేట్లో రవాణా చేస్తారా అన్నారు. ఆ రాత్రి 11 గంటలకి వారు దేహత్యాగం చేశారు. నేను సెప్టెంబర్ ఆరంభం నుంచి వారి వెంటే ఉన్నాను. ఈ సమయంలో జరిగిన సంఘటనలన్నీ హిమాలయ పరమ గురువులతో జీవనంలో స్వామీజీ చెప్పినట్లు వారికి సకల యోగ సాధనల్లోనూ అద్భుతమైన పట్టు ఉన్న వ్యక్తి అని నాకు నిరూపణ చేసి చూపించాయి. వారు యోగ పదజాలంలో ఇలా అంటూ ఉండేవారు, మీకు శరీరం ఉంటుంది, కానీ మీరు శరీరం కాదు. మీరు శరీరంలోనే ఉంటారు, కానీ మీరు శరీరానికి ఆవల ఉంటారు. జననం మరణం అనేవి జీవితం అనే పద్యంలో 2 కామాల వంటివి. యోగికి చావు అంటూ ఏమీ ఉండదు. ఈ పుట్టుక అనేది సాధారణంగా మనిషి తన చిరుగుల చొక్కాని వదిలి కొత్త దుస్తులు ధరించినట్టే. యోగి కూడా అదే విధంగా తన పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరిస్తాడు. ఈ విధమైన భావంతో వారు దేహాన్ని విడిచిపెట్టారు. స్వామీజీ మహనీయులైన సాధు పురుషులని ప్రపంచం విశ్వసించటానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా కేసుల్లో ఆయన ప్రదర్శించిన అద్భుతాలే అందుకు కారణం. ఉదాహరణకి, కొందరి మశూచిని ఆయన స్వయంగా తీసుకున్నారు. అలాగే ఒక రోగిపై కొద్దిగా నీరు చిలకరించి జ్వరాన్ని తగ్గించారు. ఒక వ్యాపారవేత్త సంపద అనంతంగా పెరిగింది. ఒక వ్యక్తి తండ్రి అతి ప్రమాదకరమైన యాక్సిడెంట్ నుంచి బ్రతికి బట్టకట్టాడు. ఒక్కోసారి ఆయన కేవలం స్పర్శతోనో లేక దృష్టితోనో నమ్మశక్యం కాని విధంగా ఆధ్యాత్మిక శక్తిని తన విద్యార్థికి అందజేసేవారు. అదే స్థితిలో కొన్ని గంటల పాటు ఉండిపోయేవారు. లేదా తన తొడ మీద ఒక ట్యూమర్ని సృష్టించి దాన్ని తన ఇచ్ఛాశక్తితో తర్వాత ఎప్పుడో నయం చేసుకునేవారు. ఒక్కోసారి ఎదుటి వ్యక్తి చేతి మీద ఉన్న పొక్కులు క్షణంలో మాయమైపోయేవి. ఇలా మనం ఎంతోమంది గురువులను చూసాం. రమణ మహర్షి, నాదానంద పరమహంస, వారి గురించి నేను పుస్తకం ఇంకా మీకు అందించాల్సి ఉంది. ఆయనను నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. వారు మన మధ్య నడయాడే గురువులు. ఇలా రమణ మహర్షే కాదు, బాబా అనే కాదు, ఇలా ఎంతోమంది గురువులు ఎంతో కరుణతో వారి యొక్క భక్తుల బాధలను వారు స్వీకరించేవారు. కర్మ అనేది ఏ వ్యక్తికైనా అనుభవించక తప్పదు. ఒకవేళ ఇలాంటి గురువులు వారి కర్మను తొలగించాలి అంటే ఆ వ్యక్తుల యొక్క కర్మను గురువులు తీసుకుని వారు అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ గొప్ప గురువు కూడా అదే పనే చేశారు. ఎంతోమందికి ఆ రకంగా సహాయం చేశారు. ఆయన మహనీయతని, సిద్ధస్థితిని గ్రహించడానికి ఇలాంటి సంఘటనలు తగిన ఆధారాన్ని అందించేవి. స్వామీజీని కలుసుకోకముందు నీటి మీద నడిచే యోగుల గురించి నేను విన్నాను. 2 ఫ్లూట్స్ని నాసికారంధ్రాలతో ఒకేసారి వాయించే మహనీయుల్ని చూశాను. నిమ్మకాయని కోసి కోడిని చంపడం చూశాను. సన్నగా వీచే గాలి నుంచి స్ఫటిక శివలింగం తెప్పించడం చూశాను. భావి కాలంలో జరిగే సంగతుల గురించి ముందుగా ఊహించగలిగేవాడిని. కానీ అలాంటి పరిపూర్ణ సిద్ధులు కూడా ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉండదు. పైగా ప్రాపంచిక విషయాల్లో వారు నిండా మునిగి తేలుతూ ఎంతో విచారంగా ఉంటూ ఉండడం కూడా గమనించాను. స్వామీజీలో నేను ప్రేమ, దయ ఉప్పొంగే ఒక పరిపూర్ణమైన సాధు పుంగవులను, వ్యర్థతని
బొత్తిగా భరించని గొప్ప క్రమశిక్షణ గల వ్యక్తిని చూశాను. ఆయనకి గల దయాభావం సాటి లేనిది. ఆయన దాన వితరణకి దిగితే దానికి ఒక పరిమితి అంటూ ఉండదు. కానీ వారు ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్కి పెద్ద కాబట్టి సాధ్యమైనంతగా బేరం ఆడేవారు. వారిలోని నిర్మాణాత్మక విధ్వంసక బలాల విశృంఖల తాండవ నృత్యాన్ని నేను ఓసారి చూశాను. అప్పుడు నేను వారిని దూరం నుంచే సాక్షీభూతంగా చూస్తూ ఉండిపోయాను. సంస్థలు ఆయన చుట్టూరా పెరిగాయి, వేరుపడ్డాయి. అనుచర గణం వారిని అనేక బహుమతులు, దండలు తెచ్చిస్తూ చుట్టూ మూగేవారు. నిరాశతో, కోపంతో వారిని విడిచి వెళ్ళేవారు. ఈ అన్ని పరిస్థితుల్లోనూ వారు చిరునవ్వుతో ఉండడమే నేను చూశాను. లాభ నష్టాలు, మానవమానాల వంటి ద్వంద్వ స్థితుల్ని వారు నిండైన సమానత్వంతో తీసుకున్నారు. వారి జీవితంలో ప్రతి కోణము భరించలేనంత కొసదాకా సాగేది. పరస్పర విరుద్ధ భావాలతో నిండి ఉంది వారి జీవనయానం. కానీ వారిని బాగా సన్నిహితంగా ఎరిగిన వారికి వారొక సామాన్యమైన వ్యక్తి అంతే. నా వరకు నాకు స్వామీజీయే పరమ గురువు. నేను ఈ మాట అంటున్నది వారి వద్ద ఎంతోమంది విద్యార్థులు ఉండటం వల్లనో, అనుచర గణం ఉండటం వల్లనో కాదు. వారు తమ పైన, తమ చుట్టుపక్కల పరిస్థితులపైన గొప్ప ఆధిపత్యం కలిగి ఉంటారు. అందువల్ల వారి జీవితంలో గత 40 సంవత్సరాలుగా ఏ రోజు కూడా 2 గంటలకు మించి నిద్రపోలేదు. కానీ ఎంత శక్తివంతంగా ఉండేవారంటే ఎవరూ వారితో కలిసి ఎక్కువసేపు పనిచేయగలిగేవారు కాదు. వారితో పనిచేసే వ్యక్తులంతా విడతల వారీగా, అంటే షిఫ్ట్ల వారీగా పనిచేసేవారు. వారు ఉన్న ప్రదేశంలో ఓ ప్రశాంతమైన బలమైన శక్తి ఆవరించి ఉండేది. సోమరితనం, బద్ధకం లాంటివి ఆ వాతావరణంలో నిలవలేకపోయేవి. ఎందుకంటే యోగుల ఆరా చాలా పెద్దగా ఉంటుంది, కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. సో వారి ఆరాలోకి మనం ఎంటర్ అవ్వగానే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనలో ఉండే జాడ్యాలన్నీ కూడా మెల్లగా తొలగిపోయినట్టుగా మనము ఫీల్ అవ్వగలుగుతామన్నమాట. తన అంతర్గత బలంతో ఆయన ఒకేసారి పెద్ద పెద్ద పనులు 10-15 పెట్టుకుని అనుకున్న పనులు అనుకున్నట్టుగా గొప్ప ఒడుపుతో పూర్తి చేసేవారు. ఆయన ఒక పుస్తకం డిక్టేట్ చేస్తూ మధ్యలో ఒక కాంట్రాక్టర్ మీద టెలిఫోన్లో గట్టిగా అరిచేవారు. ఈలోగా టీ వస్తే హాయిగా సిప్ చేస్తూ ఉండేవారు. అప్పుడు మళ్ళీ ఆ ముఖంలో ఎక్కడా చికాకు లాంటి భావన ఏది గోచరించేది కాదు. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలోనే జీవిస్తారు, కానీ దీనికి అతీతంగా ఉంటారు. వారు ఎప్పటికప్పుడు తనకి ఏం కావాలో, తన చుట్టుపక్కల ప్రపంచానికి ఏం కావాలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ క్షణంలోనే ఆయన చంద్రుడంత చల్లగానూ ఉంటారు, అదే క్షణంలో అగ్నిలా భగభగ మండిపడను పడతారు. తనతో కలిసి అధ్యయనం చేసేవారి పట్ల, తన పర్యవేక్షణలో సాధన చేసిన వారి పట్ల స్వామీజీ ఎంతో ఆదరణ కనబరుస్తారు. కానీ ఎవరినైనా సరే ఉంచాల్సినంత దూరంలోనే ఉంచుతారు. కానీ తనకి సన్నిహితం కాదలిచిన వారి పట్ల, తన జీవన పరమార్థంగా ఎంచిన కార్యాన్ని నిర్వహించటం పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు. స్వామీజీ ఒక తుఫాను. పరిసరాల్లో ఉన్న వారందరినీ స్వీయ కేంద్రితంగా తన చుట్టూ తిప్పుకునే తుఫాను. స్వామీజీ ఆ తుఫాను కేంద్రంలో, అంటే మధ్యలో సుస్థిరంగా ప్రశాంతంగా కూర్చుని తన వేగాన్ని ఎదుర్కొనే బలం, అంతర్దృష్టి ఎవరికి ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉంటారు. గురువుల తీరే చూడండి ఇలా ఉంటుంది. వారు ఒక క్షణంలో ప్రశాంతంగా చల్లని వెన్నెలలా ఉంటారు, ఒక క్షణంలో మండే అగ్నిగుండంలా ఉంటారు. అంతేకాదు, అది మళ్ళీ మనలాగా గ్రడ్జ్ పెట్టుకుని క్యారీ చేయరు. ఆ క్షణం వరకే ఏదైనా, మళ్ళీ నెక్స్ట్ సెకండ్
వారు ఏ పని చేస్తున్నారో దాని మీదే కాన్సన్ట్రేషన్. ఆల్వేస్ ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. వాళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాల్సింది అదే, ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండటం నేర్చుకుంటే మన జీవితం కూడా గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉండకుండా ప్రశాంతంగా గడపగలుగుతాం. కానీ స్వామీజీ హిమాలయాల్లో నివసించినప్పుడు కానీ, భారతదేశంలో అక్కడక్కడ ఏకాంతంగా గడిపిన స్థలాల్లో కానీ వారిని ఎవ్వరూ చూడలేదు. హిమాలయ గుహల్లో రాత్రిళ్ళు ధ్యానం చేసుకుంటూ గడిపేవారు. చుట్టుపక్కల గ్రామస్తులు కొందరు వారికి పాలు, ఆహారం తీసుకొచ్చి ఇచ్చేవారు. స్వామీజీ చుట్టూ ఆవరించి ఉన్న ఖాళీ ప్రదేశం అంతా అనిర్వాచ్యమైన భగవన్నామ తేజం నిండి ఉండేది. ఆ దివ్య పుంజాన్ని నిండారా దర్శించడం తప్ప ఆ గ్రామస్తులు మరేమీ ఆశించేవారు కాదు. స్వామీజీకి తనను తాను రహస్యంగా దాచేసుకోవడంలో ఎంతో దిట్ట. వారు ఈ ప్రపంచంలో తమ పనిని ప్రారంభించగానే తనను ఎవరూ గుర్తించకుండా వారు తమ మౌలికమైన అస్తిత్వానికి ఒక మందపాటి తెర అడ్డుగా వేసేశారు. ఢిల్లీ, టోక్యో, చికాగో లాంటి బిజీగా ఉండే నగరాల్లో వారి చుట్టూ ఎప్పుడూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మసలేవారు. గ్రామీణులు వారిని కలుసుకోలేకపోయేవారు. ప్రజలు స్వామీజీని దర్శించటానికి పూలదండలు, పండ్ల బుట్టలు, నోట్ల కట్టలతో వచ్చేవారు. కొంతమంది తాము ఎన్నికల్లో గెలవాలని ఆశీర్వదించాలని స్వామీజీని కోరేవారు. మరికొందరు తమకు సంపదలు కావాలని కోరేవారు. ఇంకొందరు సంతాన ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమనేవారు. స్వామీజీ గురించి విన్న ఎందరో జ్ఞాన సాధకులు వారిని ఎక్కడ దర్శించుకోవాలో తికమక పడుతూ చివరికి హోటల్కి వచ్చి వారి సన్నిధిలో కూర్చుని వారు చెప్పే విలువైన విషయాలు వినేవారు. వారు 5 స్టార్ హోటల్ స్వామి పాత్ర పోషిస్తూ కూడా తనలో అంతర్గతంగా కొలువై ఉన్న స్వామి సమక్షంలోనే నిరంతరం గడిపేవారు. నిద్రపోని ఈ హిమాలయ గురువు అర్ధరాత్రి వేళ ఈ ప్రపంచం కోసం కప్పుకున్న ముసుగుని తొలగిస్తారు. తన వాస్తవ అస్తిత్వాన్ని ధరిస్తారు. పాశ్చాత్య దేశాల్లో స్వామీజీ చాలా బిజీ షెడ్యూళ్ళు పెట్టుకునేవారు. కానీ లోపల వారు నిద్రారహిత హిమాలయ యోగుల ప్రతినిధిలాగానే ఉండిపోయేవారు. అద్భుతమైన వెలుగుని లోకానికి పంచిన మహానుభావులు, పరమ గురువులు ఎందరో ఉన్నారు. కానీ వారందరిలోనూ స్వామీజీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. దానికి కారణం వారికున్న జ్ఞాన సంపద కానీ, ఆధ్యాత్మిక శక్తి కానీ మిగతా వారి కంటే ఎక్కువ కావడమో కాదు. వారి జీవిత గాథ చాలా వరకు మన జీవితాల్ని పోలి ఉండటమే అసలు కారణం. స్వామీజీలో పిల్లల్లో మనం చూసే చురుకుదనం, కుతూహలం కనిపిస్తాయి. యువకులు చేసినట్టే ఆయన కూడా అల్లరి చేసేవారు. కొన్నిసార్లు ఇబ్బందిలో పడ్డారు. ఆధ్యాత్మిక అన్వేషిగా ఆయన తన మాస్టర్తో గొడవ పడేవారు. ఆదేశాల్ని పాటించేవారు కాదు. పారిపోదామని కూడా ఆలోచన చేశారు. స్వామీజీ ఈ ప్రపంచంతో ఎంతగా మమేకమైపోయారంటే వారి గురుదేవులకి తప్ప వారిని రక్షించటం మరెవ్వరి వల్ల కాలేదు. మనందరిలాగానే వారికి కూడా జీవితంలో అనేక క్లిష్టతరమైన సమయాలు గడిచాయి. స్వామీజీ ఇంకా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే అనాథ అయిపోయారు. ఉదాహరణకి తన స్వంత అన్నగారే ఆయన్ని విడిచిపెట్టేశారు. వెనకాల ఆస్తుల్లాంటివి ఏమీ లేని ఒక సాధువు ఈయన్ని పెంచి పోషించారు. ఎలాగో ఆయన ఒక క్రమశిక్షణలో పడ్డారు. ఆధ్యాత్మిక సాధనలకి సమయం వెతుక్కున్నారు. ఆత్మగౌరవం పెంపొందించుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్ని జయించారు. నిరంతర ప్రయత్నాలతో ఎవరైనా పరిపూర్ణులు కావచ్చని నిరూపించారు. ఒకసారి మీ జీవితాన్ని ఆ సర్వాంతర్యామికి అప్పగించుకుంటే చాలు. ప్రపంచమంతా మీ పాదాల మీద ఎలా మోకరిల్లుతుందో స్వామీజీ జీవితమే మనకు ప్రత్యక్షంగా నిరూపిస్తుంది.
మిమ్మల్ని మీరు జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. మీలో ఉన్న అందాన్ని, ఆనందాన్ని మీరు చూడటం మొదలు పెడితే యావత్ ప్రపంచము అందంగా, ఆనందంగా కనిపిస్తుంది. మీ అంతరంగాన్ని మీరు జయించినట్లయితే బాహ్య ప్రపంచంలో విజయాలు అవలీలగా సాధింపబడతాయి. మీ కోరికల్ని మీరు ఆ ప్రభువుకి చెప్పుకుంటే మీ వ్యక్తిగత భ్రాంతులు, కోరికల నుంచి మీరు విముక్తమవుతారు. అప్పుడు ఆ దివ్య సంకల్పమే మీ కోరికగా మారిపోతుంది. మనకి దివ్యత్వానికి మధ్య ఎలా అనుసంధానించుకోవాలో స్వామీజీ జీవిత గాథ నిరూపిస్తుంది. మన వ్యక్తిగతమైన వాంఛల్ని దివ్య సంకల్పానికి ఎలా అర్పించుకోవాలో తెలియజేస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న శక్తిని సంపూర్ణంగా ఎలా వికసింపచేసుకోవాలో బోధిస్తుంది. జీవితాన్ని సార్థకం చేసుకోగలిగితే ఉన్నత లక్ష్యాల నుంచి దృష్టి తప్పించకుండా కూడా ఈ ప్రపంచంలో విజయవంతంగా ఎలా నెగ్గుకు రావాలో నిరూపిస్తుంది. మీరు దివ్యత్వానికి ఉద్భవించిన సంతానం. మీరు ఏం కాదలుచుకుంటే అది కావడానికి అపరిమితమైన నిద్రాణ శక్తి నిక్షిప్తమై ఉంది. ఈ సందేశాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ భూమి మీద భయపడాల్సింది ఏదీ లేదు అనే సంగతి ఎందరో సాధు జనులకు అర్థమైనట్టుగానే స్వామీజీకి కూడా అర్థమైంది. స్వామీజీ జీవితమే వారి సందేశం. ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారో చూడండి స్వామీజీ. మనము బయటెక్కడో ఏదో సాధించక్కర్లేదు. మనల్ని మనం, మన లోపల ఏముంది, మన మైండ్ని అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోకుండా ఇవన్నీ ప్రయత్నం చేసి మనం సాధించగలిగితే ఈ ప్రపంచాన్ని సాధించినట్లే. దానికి ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. తర్వాత ఆ పరమాత్ముడికి సంపూర్ణ శరణాగతి చేయాలి. ఆ పరమాత్ముడికే నివేదించుకోవాలి మన లోపాలు, మన బాధలు, మన కష్టాలు, మనం ఏవి ఫీల్ అవుతున్నామో, ఏది మారలేకపోతున్నామో, ఏది మారాలి అనుకుంటున్నామో ఆయన ముందే ఆయనకే నివేదించి దానికి మార్గాన్ని చూపించమని మనం అడిగినప్పుడు ఆ పరమాత్ముడు తప్పకుండా మనల్ని గైడ్ చేస్తాడు. మనము మారాలి అనే ఆలోచన మనకు రావడమే ఆయనకి చాలా సంతోషకరమైన విషయం. మనలో ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆయన ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు మనల్ని ఆ మార్గంలోకి తీసుకుని ఆయనకు దగ్గర చేసుకోవడానికి, ఆయనకి దగ్గరగా లాక్కోవటానికి. ఇక స్వామిరామ గారి గురించి మొదటి అధ్యాయం మరో రోజు తెలుసుకుందాం.